నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 14వ జాతీయ ఓటర్ దినోత్సవం. ఓటర్లకు పలు సూచనలు చేసిన అధికారులు. హిట్ అండ్ రన్ చట్టాన్ని ఎత్తివేయాలి. రవాణా రంగ కార్మికుల ర్యాలీ, ధర్నా. ఇంటి స్థలాల పట్టాల కోసం గ్రామస్తుల ధర్నా. డబ్బులు ఆశిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. నగర వ్యాప్తంగా 14వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు అధికారులు. కలెక్టరేట్లో జరిగిన జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, యువత, విద్యార్థికులు ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని, అలాంటి దేశ అభివృద్ధి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలనను నడిపే వ్యక్తిని చట్టబద్ధంగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడంలో అందరూ ముందుండాలని అన్నారు. ఓటు నైతిక విలువలతో కూడుకుందని, దానిని ప్రలోభాలకు, స్వలాభాల కొరకు వినియోగించుకోకూడదని చెప్పారు. జిల్లాలో అర్హులైన వారందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా విస్తృతంగా స్వీప్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం సీనియర్ సిటిజన్లను, వికలాంగులను సత్కరించి నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులను అందజేశారు. థర్డ్ జెండర్లను ఎన్నికలలో అత్యుత్తమ సేవలు అందించిన తహసీల్దార్లు, కలెక్టర్ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఓటు ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, డిఆర్ఓ పవన్ కుమార్, టౌన్ ఏసీపీ నరేందర్, డిడబ్ల్యూఓ సరస్వతి, ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ స్వరూపారాణి, ఏఓ సుధాకర్ పాల్గొన్నారు. ముఖ్యంగా పీడబ్ల్యూడీ ఓటర్స్ గురించి అయితే, ఇంకా 80+ సీనియర్ సిటిజన్ ఓటర్స్ గురించి అయితే మనం హోమ్ ఓటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ తెలంగాణలో మనకి 2వ స్థానంలో మనం నిలుస్తున్నాము రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్స్. సో ఎంతమంది జనరల్గా ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, వామో మాకు ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది, మేము ఓటు చేయలేకపోతాము ఆ రోజు ఓటింగ్ డేలో. కానీ పోస్టల్ బ్యాలెట్ వల్ల మనము ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీస్కి కూడా అది సమానంగా హక్కు కల్పించగలిగాము. ఎన్నో రకాలు, ఎస్పెషల్లీ యంగ్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి మీ అందరికీ తెలుసు, మీ కాలేజెస్లో ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్ ఎలా చక్కగా మీరు అందరూ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో దానికి స్పందన వచ్చింది. అంటే ఒక 3 నెలల లోపల మనకి ఫస్ట్ టైం ఓటర్స్ ఆ ఎలక్టోరల్ లిటరసీ క్లబ్స్లో మీరు కష్టపడి కృషి చేసిన వల్ల మనకు 5,500 వరకు కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ కూడా నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఇది ఒకటే ప్రాముఖ్యత కాదు, మనకి మన జిల్లాలో 56 ట్రాన్స్జెండర్స్ ఓటర్స్ కూడా చాలా చక్కగా 100% ఓటింగ్ జరిగింది వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కొన్ని సందర్భంలో హోమ్ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఆ ప్రక్రియ 12D పోస్టల్ బ్యాలెట్ ఎలా జరుగుతుంది అని చూడడానికి మనం వెళ్తే చాలామంది దివ్యాంగులు ఏమన్నారు, మాకు హోమ్ ఓటింగ్ వద్దు, మేము ఆ రోజు పోలింగ్ స్టేషన్లో పోయి మా ఓటు హక్కుని వినియోగిస్తాము, మిమ్మల్ని చూసి మాకు చూసి ఇంకొక 10 మంది ఉత్సాహంతో పాల్గొంటారని ఇలాంటి సందర్భం కూడా మనం చూసాం.
శాతవాహన యూనివర్సిటీ ఫార్మాసిటికల్స్ కాలేజీలో హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఓటు ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ నేను తప్పక ఓటు వేస్తాను, నా ఓటే ఒక ప్రశ్నించే గొంతుగా అనే నినాదంతో ముద్రించిన వాల్ పోస్టర్ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీశైలం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హమ్ సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు లొంగిపోకుండా నీతి నిజాయితీగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఓటర్పైన ఉందని చెప్పారు. అనంతరం విద్యార్థులచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ కిషోర్, శ్రీశైలం, భాగ్యలక్ష్మి, సాగర్, శ్రీధర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Which was started in the year 2011. Because to make awareness among all the people who have attained 18 years of age, the citizens who have attained 18 years of age, they should enroll as an voter, and how to maintain the democracy and the ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటర్లు ఎంత ప్రాముఖ్యత ఉందని తెలియపరచడానికి మన యొక్క హక్కులు ఎలా ఉన్నాయో మన బాధ్యతలు కూడా అలాంటివి ఉంటాయి. అంటే ఓటు అనేది మనం చేయాలి, మన బాధ్యతగా భావించి దాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని అవేర్నెస్ మీద మనం ఈరోజు ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. అది సార్ చేత మీద పోస్టర్ రిలీజ్ అవుతుంది. సో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేయడం ఉంది. అంటే ఐ ఓట్ ఫర్ ష్యూర్ అండ్ దట్ ఈస్ మై వాయిస్. అంటే మనం ఓటు వేస్తేనే అది మన వాయిస్. జస్ట్ లైక్ మనం మాట్లాడకుండా మన ఓటుతోనే మనం మాట్లాడినట్టుగా. సో దాన్ని బేస్ చేసుకున్న ఒక పోస్టర్ ఉంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నవయువ ఓటర్ల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాన్యుడికి ఇచ్చిన వజ్రాయుధం ఓటు హక్కు అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల అధినేత ముద్దసాని రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్స్ వెంకటేశ్వర్లు, రామ నరసింహారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఈ దేశంలో అయోధ్యలో రాముడు జన్మించి చెప్పి నా చరిత్ర సాక్షి చెప్తున్నది. ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు నా అయోధ్య రాముడు. ప్రపంచమంతా నవ్వుతున్నారు మన దృష్టి. ప్రపంచమంతా మన దృష్టి నవ్వుతున్నారు. అదే ఈ దేశం భారతదేశం అనేది ఏది? ఇండియా, భారతదేశం. దీనిలో 80% మంది హిందువులు ఉంటారు. కానీ వాళ్ళ దేవుడి గుడి కట్టడానికి ఇన్ని సంవత్సరాలు జరిగి ఎక్కడ దేశం కూడా ప్రపంచంలో నవ్వుకుంటున్నారు. 80% కూడా హిందువులు నవ్వుకుంటు దేశం. వీళ్ళంతా నవ్వుకోవచ్చు. అయోధ్యలో రామాలయం జరిగింది అని చెప్పారు. కానీ దీని తెరవెనుక అనేక మంది కరసేవకులు పైన ములాయర్ సింగ్ గవర్నమెంట్ జరిగిన కాలంలో చనిపోయిన చాలా మంది కరసేవైనా చాలా మంది కరసేవలు భయపడి చెప్పడానికి నేను బాధ్యత కరసేవకు ఎప్పుడు ఒక ఆలోచన ఏదైనా ఉంది. దేశం అభివృద్ధి రావాలంటే యువత యొక్క బాధ్యత చాలా ఉంటుంది. మరి ఈరోజు చూసేటంటే దేశ జనాభాలో ఆల్మోస్ట్ 65% యూత్ వాళ్ళే ఉన్నారు. ఆల్మోస్ట్ 50% బిలో 25 years ఏజ్ ఉన్నారు. 65% 35 years బిలో 65% ఓటర్స్ ఉన్నారు. మరి దేశ అభివృద్ధిలోకి రావాలంటే సిస్టమైనటువంటి గవర్నమెంట్ అవసరం ఉన్నది. మరి పరిపాలన అందించిన వాళ్ళు మంచి ప్రభుత్వాలు వచ్చి మంచి పరిపాలన అందించినట్లయితే తప్పకుండా దేశ అభివృద్ధిలోకి సాగుతుంది. మరి ఈరోజు మీరందరూ కూడా నూతనంగా ఓటు హక్కు వినియోగించేటువంటి స్థాయికి మీరు వచ్చారు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి కూడా మన పేరెంట్స్ ని, గ్రాండ్ పేరెంట్స్ చూస్తున్నారు. మీరందరూ కూడా వారందరూ ఓట్లు వచ్చినప్పుడు ప్రతిసారి వెళ్ళి ఓటు వినియోగించుకుని రావడం జరుగుతుంది. రవాణా రంగ కార్మికులకు జీవన భృతి చెల్లించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ చౌక్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్ల రమేష్ మాట్లాడుతూ హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు పూట గడవడం కష్టంగా మారిందన్నారు. ఉపాధి కోల్పోయిన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు జీవన భృతిని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని శ్రీనివాస్, కరీంనగర్ పట్టణ లారీ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు
ఎంకే ఆరిఫ్ మొహిద్దీన్, ఆటో డ్రైవర్లు సతీష్ కుమార్, రవి, నరేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. డ్రైవర్లకు ఉరితాడుగా మారిన భారత న్యాయ సంహిత చట్టంలోని 106 సెక్షన్ 1(2) ప్రకారము 10 సంవత్సరాల జైలు శిక్ష, 7 లక్షల జుర్మానా విధించడం అనేది ఇది డ్రైవర్లకు ఉరితాడుగా మారుతున్న చట్టం. కాబట్టి ఈ సెక్షన్ను వెంటనే ఎత్తివేయాలని ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్రైవర్లు అనేక సంవత్సరాలుగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించి పెట్రోల్ను డీజిల్ను జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వము మహాలక్ష్మి స్కీమ్ ద్వారా డ్రైవర్లు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి వారికి నెలకు 4,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ గృహకల్పకు భూములను కేటాయించినందుకు తమకు స్థలాన్ని కేటాయించారని, వాటి పట్టాలను అందించాలని కోరుతూ కరీంనగర్లో చింతకుంట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట చింతకుంట గ్రామస్తులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన ఓ వ్యక్తి డబ్బులను ఆశిస్తూ తమపైన ఒత్తిడి తీసుకువస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత 70 సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని చెప్పారు. 2022లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అప్పుడు సదరు వ్యక్తి డబ్బులు ఆశించనంటూ ఒప్పందం ప్రకారం రాసి ఇచ్చారని గుర్తు చేశారు. 2005 నుండి ఇంటి పట్టాల కోసం పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి పట్టాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మేము గత చింతకుంట గ్రామంలో 70 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాము. 70 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకున్నటువంటి భూమిలో 2005లో రాజీవ్ గృహకల్ప పథకం కింద అట్టి భూములను తీసుకొని మేము సాగు చేసుకున్న భూములను తీసుకొని మిగతా భూమిని మాకు పునరావాసం కింద 12 ఎకరాల భూమిని 16 సొసైటీ సంఘాలకు ఇప్పుడు ఎవరైతే భూమిని కోల్పోయారో వాళ్ళకి కేటాయించినారు. ఆ కేటాయించిన భూమిలో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మోకాపై ఉండి అక్కడ పునరావాసం కోసము చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని అందులో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాము. ప్రస్తుతం రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన ప్రభుత్వ ఉద్యోగి, సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో ఉస్నాబాద్లో వర్క్ చేస్తుంటూ ఆయన విధులకు గైరాజరవుతూ లక్షలు డిమాండ్ చేస్తూ ఒక్కొక్కరి నుండి 10 లక్షలు 5 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ పలుమార్లు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చుకుంటూ ఫిర్యాదు చేస్తుండు. మా మీద తప్పుడు ఫిర్యాదు చేస్తుండు. మరి ఇదే విషయము 2022 సంవత్సరంలో కూడా ఇదే విధంగా చేస్తే మేము పోలీస్ స్టేషన్ పిలిపించి ఆయనను పిలిపిస్తే ఆయన ఏమన్నాడంటే, మేము ఇంకా ముందు ఇలాంటి గ్రామస్తులపై ఇలాంటి చేయను, ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయను, ఎలాంటి కేసులు పెట్టాను, 142 సర్వే నెంబర్ మీద ఎలాంటి చేయను అని చెప్పి ఒప్పంద పత్రం కూడా రాసిచ్చిండు రాచకొండ శ్రీనివాస్ అనే వ్యక్తి. మా తాత ముత్తాతల నుంచి ఈ 142 సర్వే నెంబర్లో వ్యవసాయం చేస్తూ జీవించారు. మా దురదృష్టం ఏంటి అంటే, అదృష్టం అనుకుందాం, మా విలేజ్ డెవలప్మెంట్ కావడానికి కూడా ఒకటి అదృష్టం అనుకొని భావించుకొని మాకు రాజీవ్ గృహకల్ప కింద 2006 సంవత్సరంలో మా భూములన్నీ ప్రభుత్వం వారు సేకరించి మీరు అంతే ఎట్లయితే భూమి నిర్వాసితులు చాలామంది భూములు కోల్పోయారు కదా, సరే మీకు అన్యాయం జరగద్దు అని చెరువులో చెరువు మా ఊరి చెరువును గండి పెట్టిరు. 1985లో గండి పెట్టిరు. అది మొత్తం టోటల్ 180 ఎకరాలు. ఆ 185 ఎకరాలలో చాలామంది ఈ రాజీవ్ గృహకల్ప కింద పోగా మిగిలిన భూమిని మాకు 12 ఎకరాలు అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వేయర్ తోటి సర్వే చేయించి అద్దులు నిర్ణయించి మా 16 సొసైటీల వాళ్లకు ఈ 12 ఎకరాలు కేటాయించారు. మా విలేజస్తుడైన రాచకొండ శ్రీనివాస, ఆయన ప్రభుత్వ ఉద్యోగి, సాంఘిక గురుకుల సంక్షేమ గురుకుల పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను విధులకు గౌరవజరవుతుండో మరి అతని పైన ఎట్లాంటిదో తెలియదు. కానీ అతను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి మేము ఏదైతే మోకా పైన ఉన్నామో వీళ్ళు ఈ భూమి కబ్జా చేసిరు, సర్వీసికం భూమి కబ్జా చేసిరు అని చెప్పి మా పైన ఫిర్యాదు చేసిండు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో వేలాది కోట్లతో అభివృద్ధి చేశామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. కరీంనగర్లోని కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి, ఎల్కతుర్తి సిద్దిపేట రోడ్డు, కరీంనగర్ వరంగల్ రోడ్డు మరమ్మతు కోసం 41 కోట్ల రూపాయలు తీసుకువచ్చామన్నారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు, తీగలగుట్టపల్లి ఆర్ఓబీ నిర్మాణం, శాతవాహన యూనివర్సిటీ, ఎస్ఆర్ఆర్ కళాశాలకు అటానమస్ హోదా తీసుకువచ్చామన్నారు. కరీంనగర్ అభివృద్ధి నిధులపై వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న వద్ద కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు మంజూరు చేయిస్తే దారి మళ్లించారన్నారు. తాను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండే లేఖలను బయటపెడితే దిగొచ్చారన్నారు. రానున్న ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు.
కరీంనగర్ నువ్వు 10 సంవత్సరాల మీ ఎంపీ కదా, చాలా పెద్ద మేధావి కదా, కేసీఆర్ కుటుంబం ఇంకా మేధావి కుటుంబం కదా. కరీంనగర్ జగిత్యాల రోడ్కు, కరీంనగర్ వరంగల్ రోడ్కు 10 సంవత్సరాల్లో పనులు ఎందుకు ప్రారంభించలే? పనులు ప్రారంభించేది నీ అయ్యచ్చి ప్రారంభించిన, నీ తాతచ్చి ప్రారంభించిన, నీ మేధావి ప్రారంభించిన. ఎవరు ప్రారంభించింది మరి? నేనే కదా ప్రారంభించేసింది మోడీ గారితో. కరీంనగర్ వరంగల్ రోడ్డు ఎంత అధ్వానమైన స్థితిలో ఉండే, రోజు యాక్సిడెంట్లు అవుతున్నాయి. 10 సంవత్సరాలు ఏం బీకిండు? మీ అయ్య తీసుకొచ్చిండా, మీ తాత తీసుకొచ్చిండా, ఈ మేధావి తీసుకొచ్చిండా, నువ్వు తీసుకొచ్చినావా? 40 కోట్ల రూపాయలు నితిన్ గడ్కరీతో మాట్లాడి నేను పట్టుకొచ్చిన. ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా? ₹1 కోటి ఇచ్చాడు. ₹1 కోటి ఇచ్చింది, ఇదంతా ₹1 కోటి రూపాయలతో గన్ని బొందలు పడ్డే, మొత్తం రోడ్లంతా ఖరాబ్ అయింది, యాక్సిడెంట్లు అవుతున్నాయి. ₹1 కోటి ఇచ్చింది నేనే. అంత పెద్ద రూపాయలు ₹1 కోటి ఇచ్చింది ఆయన. నేను 40 కోట్ల వరకు వచ్చిన ₹1 కోటి ఇచ్చాను. మరి ఇప్పుడు పనులు ప్రారంభించిన వాళ్ళు 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన వాళ్ళు న్యాయ తీసుకొచ్చింది, అని తాత తీసుకొచ్చింది, నేను తీసుకొచ్చినా కదా. మరి 10 సంవత్సరాల పనులు ఎందుకు ప్రారంభించలే? కరీంనగర్లోని 2వ డివిజన్ తీగలగుట్టపల్లిలో పలు అభివృద్ధి పనులను కార్పొరేటర్ కాశెట్టి లావణ్య శ్రీనివాసులతో కలిసి ప్రారంభించారు మేయర్ యాదగిరి సునీల్ రావు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హ్యాపీ హోమ్స్ సమీపంలో 49 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు. నగరంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. రానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో కరీంనగర్ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. ఈరోజు నగరపాలక సంస్థ 2వ డివిజన్లో గౌరవ కార్పొరేటర్ కాశెట్టి లావణ్య శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ తీగలొట్టుపల్లి హ్యాపీ హోమ్స్ కాలనీకి సంబంధించి 49 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న కొత్త సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. మరి కాలనీ నిర్మాణం మీద దాదాపు 12-13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సరి అయిన రహదారి సౌకర్యం లేకపోవడంతో కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మెయిన్ రోడ్డుకు రావడానికి. మరి ఎందుకంటే స్కూల్కి పోయే పిల్లలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మరి మహిళా సోదరి వాళ్ళు కావచ్చు, అందరూ కూడా రాకపోకలకి ఇబ్బంది పడుతూ ఉంటే మరి గౌరవ కార్పొరేటర్ గారు మా దృష్టికి తీసుకురాగానే 49 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుంచి మరి కేటాయించి పనులు ప్రారంభించాలని టెండర్ పూర్తి చేసి దాదాపు 2 మాసాల లోపల ఈ రోడ్డు పనులు కూడా కంప్లీట్ చేసుకొని మంచి రహదారి సౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తీగలొట్టపల్లిలో ఉన్నటువంటి 2వ డివిజన్ చాలా వరకు కూడా గతంలో అభివృద్ధికి నిర్లక్ష్యంగా నోచుకోకుండా నిర్లక్ష్యం గురి కావడం జరిగింది. చాలా పనులు కూడా కొత్త కాలనీస్ వచ్చిన ప్రాంతాల్లో కావచ్చు, పాత గ్రామ పంచాయతీ ఉన్న ప్రాంతంలో కావచ్చు, ఇటు విద్యారణ్యపూరి కావచ్చు, మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా మరి చాలా వరకు కూడా నిధులు కేటాయించి పనులు చేస్తూ ఉన్నాం. మరి దాదాపుగా పనులన్నీ కూడా ఈ 2-3-4 మాసాల లోపల మేము కేటాయించిన పనులన్నీ కూడా టెండర్స్ పూర్తయినాయి కాబట్టి పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డివిజన్లో మరి తీగలొట్టపల్లి 2వ డివిజన్ చాలా ముందు ఉంటుంది. ఎందుకంటే కొత్త కాలనీస్ కావచ్చు, కొత్త కమ్యూనిటీస్ కావచ్చు చాలా వస్తూ ఉన్నాయి కాబట్టి ఎంత అభివృద్ధి చేసినా కూడా ఇంకా కూడా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి తప్పకుండా కూడా వారి ఆలోచనకు అనుగుణంగా కార్పొరేటర్ గారు చెప్పిన ప్రతి పని కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు క్రూరంగా ఉందన్నారు ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మలయాల రాకేష్. ఏబీవీపీ విద్యార్థి సంఘాల రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని నిరసిస్తూ నగరంలోని గీతాభవన్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మలయాల రాకేష్ మాట్లాడుతూ దాడికి పాల్పడ్డ కానిస్టేబుళ్లపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ విద్యార్థి సంఘాల కార్యదర్శి ఝాన్సీపై పోలీసుల దాడిని ఖండిస్తూ కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు ఏబీవీపీ సంఘం నాయకులు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మలయాల రాకేష్ మాట్లాడారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ 100 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించవద్దంటూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 55ను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని నిరసన చేస్తున్న ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు క్రూరమైన చర్య అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పోలీసులపైన తగు చర్యలు తీసుకోవాలని, వర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, స్టేట్ లా ఫోరం కో కన్వీనర్ ప్రమోద్, రాష్ట్ర కార్యసమితి సభ్యులు అంజన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూష, నితీష్, మధు, నగర కార్యదర్శి నందు, నగర సంయుక్త కార్యదర్శులు అరుణ్, శ్రీవర్ధన్, సాయికృష్ణ, యోగేష్, ఆశీష్, హరిఓం, సూర్య పాల్గొన్నారు. హైకోర్టుకు కేటాయించినటువంటి ఏదైతే భూమి ఉందో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమి, దాదాపు అందులో 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఔషధ మొక్కలు కావచ్చు, విద్యార్థులకు పరిశోధనకు ఉపయోగపడే మొక్కలను తొలగించే విధంగా ఈరోజు యూనివర్సిటీ భూమిని కోర్టుకు కేటాయించడం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం సరికాదని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ
దాన్ని ఖండిస్తూ ఉంది. ఏదైతే యూనివర్సిటీ భూములనే తప్ప ఈరోజు విద్యారంగానికి కేటాయించాల్సిన భూములను ఈరోజు పూర్తిగా ప్రభుత్వం ఇష్టం తీరున వ్యవహరిస్తూ యూనివర్సిటీ భూములను పక్కదారి పట్టించడం, యూనివర్సిటీ భూములను హైకోర్టు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ ప్రశ్నిస్తూ ఉంది. నిన్న జరిగిన నిరసన ఉద్యమంలో మా ఏబీవీపీ కార్యకర్త స్టేట్ సెక్రటరీ అయిన ఝాన్సీ అక్కపై వాళ్ళు చేసిన దాడిని మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇంతకు ముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆడవాళ్ళ పైన అనేక అగత్యాలు జరిగినాయి. ఇంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికి మేము తగిన బుద్ధి చెప్పాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది. ఆడవాళ్ళ పైన దాడులు చేస్తే ఊరుకోమని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మేము పోలీసులకి ఎప్పుడు గౌరవం ఇస్తాము, వాళ్ళకి అనుకూలంగానే ఉంటాము. కానీ ఆడవాళ్ళ పైన ఇలా జుట్టు పట్టుకొని లాక్కెళ్ళడం లాంటివి చేస్తే మాత్రం ఊరుకోము. వాళ్ళకి తొత్తులుగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసే వాళ్ళకి మేము ఎప్పుడు బుద్ధి చెప్తూనే ఉంటాం. సామాజిక మాధ్యమాలలో తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు కరీంనగర్ 40వ డివిజన్ కార్పొరేటర్ భూమాగౌడ్. భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ పోలీసులు అరెస్టు చేశారంటూ తనపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య కారణంగా గత నెల రోజులుగా తాను చికిత్స పొందుతూ ఇంట్లోనే ఉన్నానని, తనను పోలీసులు అరెస్టు చేయలేదని తెలిపారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకునేలా కోర్టును ఆశ్రయిస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ 2-3 రోజులుగా కొన్ని సాంఘిక మాధ్యమాల్లో నన్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఏ సమాచారం ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా భూ కబ్జాలలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేయడం జరిగిందని. ఏనాడు నేను భూ కబ్జాల జోలికి వెళ్ళను లేదు. నాపై అలాంటి ఆరోపణలు కానీ ఒక గుంట ఆరోపణ కూడా నాపై ఏ రోజు కూడా నేను అట్లాంటి వాటికి వెళ్ళను లేదు. నాపై నాకు అట్లాంటి పేరు లేనే లేదు. కానీ ఈ సాంఘిక మాధ్యమాల్లో వాళ్ళు అనవసరంగా తప్పుడు ప్రచారం చేయడం వల్ల, నన్ను అరెస్ట్ చేశారని చెప్పడం వల్ల నాకు సంబంధించిన నా బంధువులు, మా వియ్యంకులు, వీళ్ళందరికీ ఎక్కడైనా కానీ ప్రచారం ఈ యూట్యూబుల్లోకి వెళ్ళి అంతటా నాపై ఎటువంటి ప్రచారం అనంటే ఇన్ని సంవత్సరాలు నేను కాపాడుకున్న నా యొక్క హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బూత్ కన్వీనర్ల శిక్షణ కార్యక్రమానికి తరలివెళ్లారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బూత్ లెవెల్ కన్వీనర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి వెళ్లారు. ఈ శిక్షణ శిబిరంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన విధి విధానాలపైన కార్యకర్తలకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మడుపు మోహన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుసేన్, పిసిసి కార్యదర్శి అంజన్ కుమార్, కరీంనగర్ రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రామిరెడ్డి, నాయకులు రమేష్, శివప్రసాద్, శంకర్, వెంకటరెడ్డి, మహిళా నాయకులు జ్యోతి, కవిత, మహాలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణ శిబిరానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 390 మంది బూత్ కన్వీనర్లు, కాంటెస్టెడ్ క్యాండిడేట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు మరియు స్థానిక నాయకత్వం అంతా కూడా ఈరోజు కరీంనగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ బయలుదేరుతున్న సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ శిక్షణ శిబిరంలో వారి యొక్క సందేశాన్ని గ్రామంలో కార్యకర్తలు వారి యొక్క సందేశాన్ని చేర్చారు. అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ల కోసము కార్యకర్తలను సైనికులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కరీంనగర్ నియోజకవర్గం నుంచి పురమల్ల శ్రీనివాస్ గారి నాయకత్వంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశం విజయవంతం కావడంతో ఎంపీ బండి సంజయ్ కుమార్ గుండెల్లో దడపుట్టి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. చెప్పులు మోసి అధిష్టానానికి దగ్గరైన చరిత్ర బండి సంజయ్దని, సామాజిక పరిజ్ఞానం ముందుచూపు గల నాయకుడిలా కేసీఆర్కు దగ్గరైన చరిత్ర వినోద్ కుమార్దన్నారు.
ధైర్యం ఉంటే తన 5 ఏళ్ల పదవీ కాలంలో ఎంపీ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ కుమార్ ఏమి అభివృద్ధి చేశాడో ప్రజలకు చెప్పాలన్నారు. వినోద్ కుమార్ చేసిన అభివృద్ధిపై బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వినోద్ కుమార్ విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, మానకొండూరు జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, సర్పంచులు రొడ్డ పృథ్వీరాజ్, రామంచ గోపాల్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి శాంతరాజు యాదగిరి, నాయకులు గడ్డం నాగరాజు, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, పిట్టల మధు, పిండి సందీప్, అనిల్, ఆంజనేయులు, శంకర్, రఘు పాల్గొన్నారు. కోసము 300 పార్టీల నుంచి ఉత్తరాలు తీసుకురావడంలో తను ప్రదర్శించిన నైపుణ్యంతో కేసీఆర్ గారి దగ్గర వ్యక్తి వినోద్ కుమార్. బండి సంజయ్ లాగా చెప్పులు బూట్లు మీ అధిష్టానాన్ని చెప్పులు బూట్లు మోచి ఇవాళ వినోద్ కుమార్ గారు కేసీఆర్ దగ్గర కాలే. నువ్వు దగ్గరైన మీ అధిష్టానానికి వాళ్ళ చెప్పులు బూట్లు మోచి కానీ కేసీఆర్ గారితో తెలివితేటలతో ఇవాళ దగ్గరైన విషయం కూడా బండి సంజయ్ గారు గమనించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఇంకా ఏం మాట్లాడుతున్నారు వినోద్ కుమార్ గారి గురించి? వినోద్ కుమార్ గారిని అద్దెకు తెచ్చుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ మాటను మీరు విరమించుకోవాలని చెప్పి కూడా నేను బండి సంజయ్ గారిని నేను కోరుతున్నాను. కాబట్టి ఇప్పటికి కూడా నేను బండి సంజయ్ గారికి చెప్తున్నాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రా. ఏ గ్రామం కోరుకుంటావో నువ్వు కోరుకో. మా గ్రామశాఖ అధ్యక్షుని మేము పంపిస్తాము. ఆ చర్చలో మా గ్రామశాఖ అధ్యక్షుని నీతోటి మాట్లాడుతామని చెప్పి తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా 100% కరీంనగర్ పార్లమెంట్ నుంచి మా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా బోయినపల్లి వినోద్ కుమార్ అఖండమైన మెజార్టీతో గెలవబోతున్నారు. కానీ మా పార్టీ డిసిప్లిన్ పార్టీ. వినోద్ కుమార్ గారు పార్లమెంట్లో పోటీ చేస్తున్నామని చెప్పగానే అందరూ కూడా ఏకదాటి మీద దాని అభిప్రాయాన్ని ఒప్పుకున్నారు మా పార్టీ నాయకులందరూ కరీంనగర్లో. అందుకనే ఇంకా వేరే పేరు మీకు వినబడదు. ఇవాళ మీ పార్టీ ఇండిసిప్లిన్ పార్టీ. ఇవాళ నువ్వు సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా ఇవాళ చాలా మంది కరీంనగర్లో నీ మీద పోటీకి వస్తున్నారు. ఇవాళ నువ్వు పోస్టర్ వేసుకుంటూ ఇంకో నాయకులు నేను ఎంపీ అని చెప్పి పోస్టర్లు వేసుకుంటున్నారు. ఇవాళ బండి సంజయ్కి టికెట్ ఇవ్వద్దని చెప్పి మీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తుంది బీజేపీ నాయకులు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేస్తుందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ అన్నారు. నగరంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2024 గైడ్స్ ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. కరీంనగర్లో ఎంఐఎం పార్టీ కార్యాలయంలో సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2024 గైడ్స్ ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 10వ తరగతి వార్షిక పరీక్ష కీలకమని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడానికి సాలారే మిల్లత్ గైడ్ దోహదపడుతుందని అన్నారు. మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ వైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో గత 20 సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్లను ఎంఐఎం పార్టీ తరపున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ నగరంలో ఎంఐఎం పార్టీ నగర శాఖ కలిసికట్టుగా నగర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, దారుస్సలాం వేదికగా ప్రజా సమస్యలను ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరిస్తూ వారి సమస్యల పరిష్కారానికి దారి చూపడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్, జీహెచ్ఎంసీ నానల్ నగర్ కార్పొరేటర్ నసీరుద్దీన్, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర నాయకుడు మహమ్మద్ ఖైరుద్దీన్, సదర్ ఖాజీ ముఖయ్యర్ షాఖాన్, మౌలానా అబుల్ కలాం మిస్బాహీ, ముఫ్తీ యూసఫ్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నగర ప్రధాన కార్యదర్శి బర్కత్ అలీ పాల్గొన్నారు. ఫిబ్రవరి 12న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు కలెక్టర్ పమేలా సత్పతి. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయడానికి 1765 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమ నిర్వహణపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1 నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు నులిపురుగులు ఉన్నట్లయితే వారిలో రక్తహీనత, పోషకాహార లోపం, కడుపు నొప్పి వంటి వాటితో బాధపడుతూ ఉంటారని తెలిపారు. వారందరికీ ఆల్బెండాజోల్ మాత్రలను అందించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నులిపురుగులపై పిల్లలకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించాలని, అదేవిధంగా ముందుగానే పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల వివరాలను సేకరించి వాటి ప్రకారం ప్రతి విద్యార్థికి మాత్రలను అందేలా చూడాలని తెలిపారు.
పాఠశాలలోని విద్యార్థుల ముఖం, కాళ్లు, చేతులపైన తెల్లని మచ్చలు ఏర్పడినట్లయితే వెంటనే డాక్టర్ల ద్వారా ప్రత్యేక క్యాంపులను నిర్వహించాల్సిందిగా సూచించారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారాన్ని సేకరించడం వంటి నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లలితాదేవి, డిఆర్డీఓ శ్రీలత, డిడబ్ల్యూఓ సరస్వతి, పీడీ మెప్మా రవీందర్, జెడ్పీసీఈఓ పవన్ కుమార్ పాల్గొన్నారు. What is this helminthus word? So biology teacher class laga almost 30 minutes explain chesaru, and why it is important that we should go for this medicine, like ishtam lekunna why we should eat it anedi I saw in many, like I asked them to do it that way. So they took a very beautiful class. I remember one teacher explaining to the students that meeru tintunnaru kada enduku inta sannaga unnaru. So he showed on the board that how whatever you are eating, మీరు ఏదైనా తింటున్నారు, మీరు అనుకుంటున్నారు మీరు తింటున్నారు కానీ అంతా మీ లోపల ఉన్న వాల్స్ అని తినేస్తుంది. కాబట్టి మీరు వెరీ క్యూట్లీ ఎక్స్ప్లెయిన్ లైక్ మీ హైట్ పెరుగుతలేదు అన్నట్టు చెప్పారు. ఎందుకంటే ఏబీవీపీ మహిళా నాయకురాలిపై పోలీసు వ్యవహరించిన తీరును సభ్య సమాజం అసహ్యించుకుంటోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఝాన్సీ ప్రజల కోసం నిజాయితీగా శాంతియుతంగా పోరాడుతున్న నాయకురాలని, ఆమెను జుట్టు పట్టుకుని స్కూటర్ పైన ఈడ్చుకుంటూ లాక్కుపోతారా? ఇంతకంటే హేయమైన చర్య ఉంటుందా? సభ్య సమాజం అసహ్యించుకుంటుందని మండిపడ్డారు. తక్షణమే సమగ్రమైన న్యాయ విచారణ జరిపి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్, హైదరాబాద్ రాజేంద్రనగర్లో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం నిజంగా దుర్మార్గం. ఇది సిగ్గుచెడ్డి. ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సోదరి ఝాన్సీని పట్టుకోవడానికి ఇద్దరు కానిస్టేబుల్ అక్కడ ఒక బైక్ను ఆపి, ఒక స్కూటీని ఆపి, ఆ స్కూటీని తీసుకుపోయి ఝాన్సీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ గారిని వెంటాడి ఆమె జుట్టు పట్టి వెనుకకి లాగితే ఇవాళ ఇంజురీస్ అయ్యి ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయిందంటే ఇవాళ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఆ ఝాన్సీ అనే కార్యకర్త వాళ్ళ కుటుంబం కోసమో ఆమె కోసమో ఆందోళన చేస్తలేదు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్నాయి. ఇవాళ ఎవరైతే దాడులు చేశారు పోలీసులు ఒకసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి. మీ పిల్లల భవిష్యత్తు కోసం కొట్టాడుతుంది ఝాన్సీ అనే కార్యకర్త, విద్యార్థి పరిషత్ కార్యకర్త. హలో మాదిగా చెలో హైదరాబాద్ రాష్ట్ర సదస్సును హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన భవన్లో ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఎంఆర్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ తెలిపారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి రాష్ట్ర కమిటీ బాధ్యులు అందరూ హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ కొండ్ర శంకర్ మాదిగ, ఎల్కపల్లి కుమార్ మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తూరి లక్ష్మణ్ మాదిగ, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ దీకొండ రమేష్ మాదిగ పాల్గొన్నారు. కరీంనగర్లోని పరేడ్ గ్రౌండ్లో చేపట్టిన గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. మైదానంలో కొనసాగుతున్న వివిధ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకలకు హాజరయ్యే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీఓ మహేశ్వర్, ఏసీపీ ప్రతాప్, డీసీపీ రాజు ఉన్నారు. స్మార్ట్ సిటీ పనుల పట్ల ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను మేయర్ సునీల్ రావు తప్పుపట్టారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం కేంద్రంతో సమానంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని గుర్తు చేశారు. నగరంలోని ఎస్బీఎస్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా తెచ్చిన ఘనత మాజీ ఎంపీ వినోద్ కుమార్కే దక్కుతుందన్నారు. కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా తెచ్చానని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అసత్యమని, ఆ సమయంలో బండి సంజయ్ కేవలం కార్పొరేటర్ మాత్రమేనని గుర్తు చేశారు. ఇకనైనా స్మార్ట్ సిటీ హోదా పట్ల అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. కరీంనగర్ నగరంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద
మరి బండి సంజయ్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు నిన్న మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా స్మార్ట్ సిటీకి సంబంధించి వారు నిన్న ప్రస్తావన తీసినారు. ఈరోజు మరి వారు మా గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించి ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఈరోజు మొట్టమొదటిగా కరీంనగర్ నగరపాలక సంస్థకు కరీంనగర్ స్మార్ట్ సిటీ కింద 2016-17లో 8 లక్షల రూపాయలు ముందుగా విడుదల చేయడం జరిగింది. 2017లో 8 లక్షల రూపాయలు, 2018లో 1 కోటి రూపాయలు, 2019లో 6 కోట్ల రూపాయలు. అంటే 2017లో వారప్పుడు పార్లమెంట్ సభ్యులు కాదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.